నమస్తే అండి. మాది కడియం మండలం బుర్లం గ్రామం, తూర్పుగోదావరి జిల్లా. జనరల్గా మనకి తాతలు ముత్తాతల నుంచి రావి చెట్లు మర్రి చెట్లను పురాతన నుంచి పెంచుతూ పూజిస్తూ ఉండేవారు. జనరల్గా మనకి రావి చెట్లు మర్రి చెట్లు విడివిడిగా ఉంటాయి. ఇవి బిల్డింగ్ అడ్డు వచ్చేసిన రోడ్డు పక్కన ఇళ్ల స్థలాలకి మధ్యలో ఉందని చెప్పేసి అందరూ తీసేస్తున్నారు. మాకు తెలిసినంత సమాచారంలో మేము వాటిని తీసుకొచ్చి ఎంతో ఖర్చుతో కూడుకునే హైడ్రాలిక్ మిషన్లతో చేస్తున్నాం. జనరల్గా ఇది మర్రి చెట్టు, కామన్గా మర్రి చెట్టు ఉంటుంది. ఇది రావి చెట్టు, మర్రి రావి రేర్ కాంబినేషను. ఇటు పక్క వస్తే ఇది రావి చెట్టు అంతా పైన ఈ కొమ్మ నుంచి కలిపి ఉంటుంది. ఇది మర్రి చెట్టు, అలాగే జువ్వు చెట్టు. ఈ మూడు కాంబినేషన్ అనేది అసలు ఎక్కడ ఉండదు. ఎందుకు ఉండదంటే జనరల్గా వీటిని 56 సంవత్సరాలతో కూడుకునే బతుకుతా లేదా దీన్ని తప్పి పాడేచ్చు కదా, ఇవన్నీ ఎందుకు శ్రమని ఎవరో చేయరు. కానీ మనం పురాతన నుంచి వచ్చిన సాంప్రదాయం అనుకోవచ్చు, వేరే అనుకోవచ్చు, మనకున్న ఇంట్రెస్ట్తో చాలామంది రైతులు దీన్ని ప్రయోగిస్తున్నారు. మనం కూడా దీన్ని ఎంతో దూరం నుంచి వ్యయాలతో కూడుకుని తెచ్చాం. ప్రస్తుతం రెండు మూడు నుంచి దీన్ని ప్రయోగం చేస్తున్నాం. ప్రస్తుతానికి సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నాం. ఇది మా అదృష్టం బాగుండి ఇది ఎవరికైనా వెళ్తే మా శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. లేదంటే మొక్క పాడవకన్నా మా వృత్తిగా వస్తున్న నర్సరీ రంగానికి గుర్తుగా ఉంటుంది. అందుకని వీటిని ఇలా పెంచుతున్నాం. ఇవే కాదు, ఇక్కడ చాలా రకాల కాంబినేషన్ ఉన్నాయి. ఇవి మనకి 27 నక్షత్రాలు అంటే ఒక్కో నక్షత్రానికి ఒక్కో మొక్క ఉంటుంది. రావి, మర్రి, ఈ వేప అని పూర్వం దీన్ని నక్షత్రవనం అని కూడా అంటారు. ఇవన్నీ కాకుండా మనం ఇళ్లలో కానీ రిసార్ట్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటా కానీ దేవాలయాల్లో కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏ రకం మొక్కలు మీ దగ్గర? మా దగ్గర బాదం, ఉసిరి, గానుగ, తెల్లమద్ది, సీమచింత, కదంబ, రావి, వేప, జువ్వు చెట్లు, తెల్లమద్ది, నల్లమద్ది, మన ఒకసారి చూపిద్దాం. జనరల్గా మనకి మర్రి చెట్టు అంటే ఓళ్ళతో కూడుకుని ఉంటుంది. కానీ ఈ మర్రి చెట్లు అయితే దీనికి ఓళ్ళు ఉండవు. ఇది మర్రి చెట్లు ఒక రకం, అరుదైన రకం. ఎందుకంటే దీనికి ఓళ్ళు కానీ ఉండదు. ఓన్లీ షేప్ అంతా నీట్గా ఉంటుంది. ఇది ఎక్కడ ఉండదు. ఇది బాదం చెట్టు, స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది. మనకి రోడ్డు పక్కన ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరు పెట్టలేదు. బాదం చెట్టు ఇది గానుగ. ఇది గానుగ చెట్టు. నేడికి అది పూర్వం నుంచి వాడించింది గానుగ చెట్టు. ఇది టెర్మేలియా గ్రీన్, స్టెప్ బై స్టెప్ వచ్చి రకం. ఇది జువ్వు చెట్టు. పురాతన నుంచి ఉన్న మొక్క. ఇది ఎక్కడి నుంచో తెచ్చి దీన్ని ప్రయోగిస్తుంది. మేడు మొక్క ఇప్పుడు వచ్చి ఎక్కడ సక్సెస్ అయినట్టే లేదు, కానీ మా దగ్గర సక్సెస్ అయింది. గింజలతో కాయలతో కూడా కూడుకుని తెచ్చినప్పుడు సుమారు 3 నెలలు అవుతుంది, కానీ ఇప్పటికీ సక్సెస్ అయింది. ఉసిరి చెప్తామండి అక్కడ ఉంది. జనరల్గా మన కడి వంటలో పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు పెంచుతూ ఉంటాం. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఇవి పెంచుతుంటాం. కానీ ఎవరు తాడి చెట్లు ప్రయోగం చేయరు. మనం ఫస్ట్ టైం 10 తాడి చెట్లు ప్రయోగిస్తే 3 సక్సెస్గా కనిపిస్తాయి. ఇది ఒకటి మాత్రం గెలలతో వచ్చింది. ఇది ఇప్పటివరకు కడి మండలంలో ఎవరు ట్రై చేయలేదు. మీరు సక్సెస్ అయిందని అనుకుంటున్నాం. ఇది సుమారు 65 సంవత్సరాలు ఉన్న మొక్క. ఇది నిన్న మాత్రమే హైడ్రాలిక్ పెద్ద పెద్ద క్రెయిన్తో ఇల్లు మధ్యలో ఉందని చెప్పేసి దీన్ని నరికేయాలనుకున్నారు వాళ్ళు. మాకు సమాచారం తెలియడంతో మా టీం అంతా కష్టపడి 3 రోజులు పట్టింది ఇది ఓన్లీ తవ్వడానికి. రాత్రికి అప్పటికప్పుడు పెట్టుకుని దీని సుమారు 60 సంవత్సరాల పైనే ఉంటుంది. దీని పూర్వం నుంచి ఎవరో పెద్దలు అట్లు తద్ది కదా ఊగుతూ ఉంటే ఇల్లు మధ్యలో పెరిగిపోతుంది, కొట్టాలని తెలియడంతో మేము వెళ్ళి దీన్ని తీసుకొచ్చి సేఫ్ సైడ్గా పెట్టాం. నర్సరీ పేరు? మాది ఉమాభారతి నర్సరీ, కడియం. మీ పేరు? కొత్తపల్లి మూర్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.